ఒక దేవుని సేవకునిగా నేను కొంతమందిని చూస్తూ ఉంటాను. అందరు కాదు, కొంతమంది లోకాన్ని విడిచి క్రీస్తుని విశ్వసించి పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉంటారు. ఓకే. కొంతకాలమైన తర్వాత తిరిగి పాపంలో పడతారు. అయితే అంతకుముందు బహిరంగముగా పాపము చేసిన వీరు ఈసారి రహస్యంగా పాపం చేస్తూ ఉంటారు. రహస్య పాపము అత్యంత ప్రమాదకరం. క్రీస్తులోనికి వచ్చిన వారు పరిశుద్ధంగానే జీవించాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అనేకమైన ఆకర్షణలు ఉంటాయి, వాటికి లోబడొద్దు. క్రీస్తుని పోలి నడుచుకోవాలి ఇటువంటి చీకటి లోకంలో. నువ్వు రహస్యంగా పాపం చేస్తూ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. సరే, నీ కుటుంబం చూడకపోవచ్చు, నీ సంఘం చూడకపోవచ్చు, నీ పాస్టర్ చూడకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూడకపోవచ్చు, కానీ ఆ రహస్య పాపము నిన్ను పట్టుకుంటుంది. ఆ రహస్య పాపము నీకు బహిరంగమైన శిక్ష వచ్చేటట్లు చేస్తా. పాపమే ఆ కార్యం చేస్తుంది, దేవుడు కాదు, ఇంకెవరో కాదు. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఓకే. రహస్యంగా 30 వెండి నాణాలకు అమ్మేశాడు యేసయ్యని యూదా ఇస్కరియోతు. రహస్యంగా చేశాడు, ఎవరికి తెలియదు అనుకొని. ఎవరికి తెలియదు ఈ కార్యం చేస్తున్నట్లు. ఆయన గొప్పగా ఫీల్ అయిపోయాడు, కానీ బహిరంగమైన శిక్ష అనుభవించాడు. చాలా బాధాకరమైన మరణం అనుభవించాడు, అత్యంత ఘోరమైన మరణం. ఆ మరణం ఎలా ఉంది? సీక్రెట్ గా జరగలే, రహస్యంగా మరణం జరగలే. ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, లేఖనాల్లో కూడా ఆ భయంకరమైన మరణం గురించి రాయబడ్డది. చూడండి, రహస్య పాపానికి బహిరంగ శిక్ష తప్పదు. రహస్యంగా ఎవరు పాపం చేయొద్దు, ఆ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఓకే. మారు మనసు పొందుకొని పరిశుద్ధమైన క్రీస్తు మార్గంలో నడవండి. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏదైనా, ఏ టెంప్టేషన్ అయినా యేసయ్య చేతిలో పెట్టండి. ఆయన మిమ్మల్ని ఘనముగా నడిపిస్తాడు, ఘనమైన సాక్ష్యముగా భూదిగంతముల వరకు మిమ్మల్ని వాడుకుంటాడు.